సింహరాశి వారి జాతకం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఇవే. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. అసలు సింహరాశి వారి జాతకం నాశనం కావడానికి ఏ 4 ప్రధాన కారణాలు, ఇంకా ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి వీరి తలరాతను మార్చుకునేందుకు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలోని 5వ రాశి. మకా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఉత్తర నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందికి వస్తారు. ఈరోజు వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకు అంటే ఇది సింహరాశి వారి జీవితాన్ని కాపాడే వీడియో కూడా అవుతుంది, లేదా పూర్తిగా నాశనం చేసే నిజం బయటపడే వీడియో కూడా అవుతుందనే చెప్పుకోవాలి. సింహరాశి అంటే ధైర్యం, నాయకత్వ లక్షణం, గర్వం, రాజస్వభావం. కానీ ఈ లక్షణాలే కొన్ని సందర్భాల్లో మీ జాతకం తిరగబడే ప్రమాదంకి కారణం కూడా అవుతుంది అనే చెప్పుకోవాలి. చాలామంది సింహరాశి వారు ఇలా అనుకుంటారు: ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు, మనస్పర్ధలు పెరిగిపోతున్నాయి, డబ్బు చేతిలో నిలవడం లేదు, మన మాట ఎవరికి వినడం లేదు. దీనికి కారణం ఏంటో తెలుసా? ఈ వీడియోని చివరి వరకు వినకపోతే మీరు చేసేది అదే తప్పు మరలా చేస్తూనే ఉంటారనే చెప్పుకోవాలి. మొదటి కారణం అహంకారం. సింహరాశి వారికి దేవుడు ఇచ్చిన బహుమతి ఆత్మవిశ్వాసం అనే చెప్పుకోవాలి. కానీ అదే అహంకారంగా మారినప్పుడు మీ జాతకం అక్కడే పగిలిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. సింహరాశి వారు చాలాసార్లు ఇలా అనుకుంటారు: నేనే కరెక్ట్, నాకంటే ఎక్కువ ఎవరికీ తెలియదు, వాళ్ళ మాటలు వినవలసిన అవసరం లేదు. ఇది గ్రహాల ప్రకారం చూస్తే సూర్యుడు బలంగా ఉన్నప్పుడు మంచిదే, కానీ అహంకారం మారితే మాత్రం శని, రాహు ప్రభావాలు అయితే మొదలవుతాయి. దీనికి ఫలితంగా అయితే ఇంటిలో కలహాలు, ఉద్యోగంలో అవమానాలు, స్నేహితులు దూరం అవ్వటం, ఒంటరితనం. పరిష్కారం: ప్రతి ఆదివారం ఎవరో ఒకరికి సహాయం చేయండి. అది మీ అహంకారాన్ని తగ్గించి సూర్యుడిని బలపరుస్తుంది. రెండవ కారణం తప్పుడు వ్యక్తిపై అతి నమ్మకం. సింహ రాసేవారు మనస్సు పెడితే ప్రాణం పెట్టేస్తారనే చెప్పాలి, కానీ ఇదే పెద్ద ప్రమాదం అనైతే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఇలాంటి వారు ఉన్నారా? తీపిగా మాట్లాడుతూ దగ్గరయ్యే వ్యక్తి, మీ రహస్యాలు తెలుసుకునే వ్యక్తి, అవసరం తీరగానే మాయమయ్యే వ్యక్తి. ఇది గురుగ్రహం బలహీనత, రాహు మాయ. ఫలితం మోసం, అప్పులు, పరువు నష్టం, నమ్మిన వారే శత్రువులు. పరిష్కారం: గురువారం రోజు పసుపు దానం చేయండి. మీ రహస్యాలు అందరికీ చెప్పకండి. మూడవ కారణం కోపం అండ్ తొందరపాటు నిర్ణయాలు. సింహ రాశి వారి కోపం అగ్ని లాంటిది. ఒక నిమిషం కోపం ఒక జీవితాన్నే మార్చేస్తుంది. మీరు గమనించారా? కోపంలో మాట్లాడిన మాటలు, వెంటనే చేసిన నిర్ణయాలు, తర్వాత పశ్చాత్తాపం. ఇది మంగళగ్రహ ప్రభావం. ఫలితం ఉద్యోగం కోల్పోవటం, బంధాలు తెగిపోవటం, చట్టపరమైన సమస్యలు. పరిష్కారం: కోపం వచ్చినప్పుడు నీరు త్రాగండి, 1 నిమిషం మౌనం పాటించండి, మంగళగ్రహం శాంతిస్తుంది. నాలుగవ కారణం దేవుణ్ణి గుర్తు చేసుకోకపోవటం. సింహరాశివారు నేనే చేస్తున్నాను అనే భావనలో దేవుణ్ణి మర్చిపోవటం. కానీ గుర్తుంచుకోండి, మీకు శక్తిని ఇచ్చేది మీరు కాదు, దేవుడు అని. ఫలితం అకస్మాత్తుగా సమస్యలు, చేతి దగ్గరలోనే విజయం ఉండి కూడా దక్కకపోవటం, అదృష్టం చేజారిపోవటం. పరిష్కారం: ప్రతిరోజు ఉదయం సూర్యునికి నమస్కారం చేయండి. ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపించండి. ఇంకా అవకాశం ఉంది. అవును మిత్రులారా, సింహరాశి వారికి ఇప్పుడు చివరి అవకాశం ఉంది. ఎందుకు అంటే సూర్యుడు ఎప్పుడు ఉదయాన్నే ఉంటాడు. ఈ 4 తప్పులను సరిచేసుకుంటే మీ తలరాత మారడం ఖాయం అనే చెప్పుకోవచ్చు. సింహరాశి వారు గుర్తుంచుకోవాల్సిన 5వ రహస్య కారణం. మిత్రులారా, ఇది చాలామందికి తెలియని నిజం. సింహరాశి వారు జాతకం నాశనం కావడానికి ఒక రహస్య కారణం అయితే కూడా పనిచేస్తుంది అనే చెప్పుకోవాలి. అది ఏమిటి అంటే అతిగా బాధ్యతలు తీసుకోవటం. సింహరాశి వారు ఇలా అనుకుంటారు: నేనే చెయ్యాలి, నేను లేకపోతే పని జరగదు, అందరి బాధ్యత నాదే. కానీ గ్రహాల ప్రకారంగా ఇది శని భారాన్ని పెంచుతాడు, సూర్యుడు బలహీనంగా చేస్తాడు. ఫలితం శారీరక అలసట, మానసిక ఒత్తిడి, ఎవరు విలువ ఇవ్వని పరిస్థితులు, చివరికి ఒంటరితనం. పరిష్కారం: ప్రతి సమస్యను మీ తల మీద పడకుండా కొన్ని బాధ్యతలను వదిలేయడం కూడా జీవిత జ్ఞానం అనే చెప్పుకోవాలి. సింహరాశి వారి జీవితంలో వచ్చే 3 హెచ్చరిక సంకేతాలు. ఈ 3 సంకేతాలు కనిపిస్తే మీ జాతక ప్రభావంలో ఉంది అనే చెప్పుకోవాలి. మొదటి సంకేతం: ఎంత కష్టపడినా చివరి నిమిషంలో పనులు ఆగిపోవటం. ఇది రాహు ప్రభావం. మీ ప్లాన్లు ఎవరికి
చెప్పకండి. రెండవ సంకేతం, ఇంటిలో అనవసరమైన మాటల యుద్ధాలు, చిన్న విషయాలకే పెద్ద గొడవలు. ఇది శుక్రగ్రహ దోషాలు, సంబంధాలు బలహీనపడతాయనే చెప్పుకోవాలి. మూడవ సంకేతం, డబ్బు వస్తున్నా నిలవకపోవటం, ఎప్పుడూ ఖర్చులే ఖర్చులు. ఇది కేతువు ప్రభావం, అదృష్టం చేతుల్లోంచి జారిపోతుందనే చెప్పుకోవచ్చు. సింహరాశివారు ఈ ఒక్క తప్పు అస్సలు చేయకండి. మిత్రులారా, సింహరాశివారు ఈ తప్పు చేస్తే ఎంత మంచి జాతకం ఉన్నా అది నాశనం కావడం ఖాయం అనే చెప్పుకోవాలి. ఎవరికైనా తక్కువగా మాట్లాడండి. మీ మాటల్లో ఉన్న అహంకారం ఎవరికీ తెలియకుండానే మీ అదృష్టాన్ని దూరం చేస్తుంది. గుర్తుంచుకోండి, దేవుడు కూడా అహంకారాన్ని క్షమించడు. సింహరాశి వారి శక్తివంతమైన మార్పు కాలం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక శుభవార్త, సింహరాశి వారికి ఇంకా తలరాతను మార్చుకునే సమయం ఉంది. రాబోయే కొన్ని వారాలలో ఒక ముఖ్యమైన నిర్ణయం, ఒక వ్యక్తితో సంభాషణ, ఒక చిన్న సహాయం మీ జీవిత దిశనే మార్చేస్తుంది. కానీ మీరు వినకపోతే, మీ అహంకారం వదలకపోతే ఈ అవకాశం కూడా మిస్ అవుతుందనే చెప్పుకోవాలి. సింహరాశి వారికి శక్తివంతమైన 7 రోజుల పరిహారం. ఈ పరిహారం చేయండి. వీడియో చూస్తే చాలా మంచి ఫలితం అయితే వస్తుంది అనే చెప్పుకోవచ్చు. మొదటి రోజు ఆదివారం, సూర్యుడికి నీళ్ళు అర్పించండి. రెండవ రోజు సోమవారం, తల్లి ఆశీర్వాదం తీసుకోండి. మూడవ రోజు మంగళవారం, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. నాలుగవ రోజు గురువారం, పసుపు దానం చేయండి. ఐదవ రోజు శుక్రవారం, ఇంటిలో గొడవలు పెట్టుకోకండి. ఆరవ రోజు శనివారం, అబద్ధాలు మాట్లాడకండి. ఏడవ రోజు ఆదివారం, నేను మారుతున్నా అని అయితే సంకల్పం చేసుకోండి. అప్పుడే మీ జీవితంలో మార్పు అయితే కనిపిస్తుంది. సింహరాశి వారికి 6వ అత్యంత ప్రమాదకరమైన కారణం. మిత్రులారా, ఇది చాలామందికి అస్సలు అర్థం కాదు. కానీ జ్యోతిషంలో ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతం అనే చెప్పుకోవాలి. గతంలో చేసిన ఉపకారాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయటం. సింహరాశి వారు సహాయం చేస్తారు, అది నిజమే. కానీ తర్వాత ఇలా అంటారు, నేను నీకోసం ఏం చేశానో గుర్తుందా? ఇది గురు గ్రహాన్ని బలహీనపరుస్తుంది. పుణ్యం పాపంగా అయితే మారుతుందనే చెప్పుకోవాలి. ఫలితం, చేసిన మంచి తిరగబడుతుంది. సహాయం చేసిన వారే శత్రువుల్లా అవుతారు. జీవితంలో ఎదుగుదల ఆగిపోతుందనే చెప్పాలి. పరిష్కారం, చేస్తున్న మంచి పనిని మర్చిపోవటం, పొందిన మంచిని గుర్తుపెట్టుకోవటం, అదే సింహరాశి వారికి మహారక్ష అని అయితే చెప్పుకోవచ్చు. సింహరాశి వారి జీవితంలో వచ్చే నిశ్శబ్ద నాశనం. మిత్రులారా, నాశనం అంటే ఒక్కసారిగా జరిగే ప్రమాదం కాదు. సింహరాశి వారి నిశ్శబ్దంగా నాశనం అయితే మొదలవుతుందనే చెప్పుకోవాలి. లక్షణం, మీ మాటలకు విలువ తగ్గిపోవటం, మీరు ఉన్నా లేనట్లు ఉండటం, ఇంటిలో మీ అభిప్రాయాన్ని ఎవరూ అడగకపోవటం, నాయకుడి నుంచి ప్రేక్షకుడిగా మారటం. ఇది సూర్యుడు బలహీనంగా సృష్టమైన సంకేతం అనే చెప్పుకోవచ్చు. ఈ దిశలో మారకపోతే తర్వాత ఎంత ప్రయత్నించినా అయితే పట్టుకోలేరు అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా సింహరాశి వారి జాతకం నాశనం కావడానికి ఏ 4 ప్రధాన కారణాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.